సకల ఆశీర్వచన స్తోత్రములకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఉదయకాలమునే పాద సన్నిధికి వచ్చి మీతో మాట్లాడిన తర్వాతే ఎవరితోనైనా మాట్లాడగలిగిన భాగ్యం, మీరు మాతో మాట్లాడిన తర్వాతే ఎవరైనా మాతో మాట్లాడే విధంగా దినమును ప్రారంభించగలిగినటువంటి అద్భుత ఘడియలు, అద్భుత అవకాశం. చిన్ని మందగా కూడినటువంటి మీ బిడ్డలమైన మాకు మీరు అనుగ్రహిస్తున్న విధానమును బట్టి మా ప్రభైన క్రీస్తు ద్వారా మీకు స్తోత్రములు నాయన. తండ్రి, మీ బిడ్డలంగా మీ సన్నిధానములో మీరు దాచిన సంపూర్ణ సంతోషాన్ని స్వతంత్రించుకొనగలుగుటకు నాయన, జీవితంలో అనేక విధములైనటువంటి సవాళ్ళు, ఎదురుదెబ్బలు, అవమానాలు, బలహీనతలు, ఇవన్నింటినీ నేను అధిగమించడానికి ఒక్క మీ తోడ్పాటు, మీ నడిపింపు ఉంటే చాలు తండ్రి. మరి మీ నడిపింపు ఎలా ఉంటుందో, మీ తోడ్పాటు ఎలా ఉంటుందో, మీ మెలకువలు ఎలా ఉంటాయో రుచి చూచే ప్రయత్నమే. ప్రతిదినం మీ లేఖనాలను ధ్యానం చేస్తూ అందులో దాగి ఉన్నటువంటి నిత్య జీవాన్ని స్వతంత్రించుకునే ప్రయత్నం నాయన. ఇందులో మాలో ఏ ఒక్కరూనైనా ఫెయిల్యూర్ అవ్వకుండానే మేము వెలిగించబడ్డ వాళ్ళం, అనేకులను వెలిగించడానికి ప్రత్యేకించబడ్డ వాళ్ళం అని మేమందరమును గుర్తెరిగిన ఆయన అసలు కొరటకు కృపనివ్వండి తండ్రి. నాడు మీ ప్రతినిధులుగా చాలామంది అవుతున్నటువంటి వాళ్ళలో ఉన్న అనేక విధములైన అవలక్షణాలు ఒక్కొక్కటిగా మా ముందు పెడుతూ వస్తున్నారు. ఇందులో 3వ శ్రమకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా మేము నేర్చుకోవడానికి, దాని మా బ్రతుకుల్లో అలాంటి అవలక్షణాలు ఏమైనా ఉన్నాయేమో పరిశీలన చేసుకొని వాటిని తొలగించుకొని మీరు అంగీకరించే విధంగా, ఆశీర్వదించే విధంగా మమ్మల్ని మేము మలుచుకున్నటకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సమస్తాన్ని స్వాధీనమందు ఉంచుకున్నట్లు మమ్మల్ని కూడా మీ స్వాధీనమందు ఉంచుకొని మీ మహిమ కొరకు వాడుకోమని వేడుకుంటాం. యేసుక్రీస్తు ప్రభుల వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించి పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉన్నతమైన కృపను బట్టి ఆయన పరిశుద్ధ సన్నిధిలో మనం అందరం చేరి ఉన్నాం. గొప్ప కృపా భాగ్యాన్ని మనందరికీ ధారాళంగా ఉచితంగా అనుగ్రహించిన మనందరి ఆత్మల కనత నేను దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతి స్తోత్రాలు నేను చెల్లిస్తూ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు, వందనాలు తెలియచేస్తూ ఉంటున్నాను. వీళ్ళరా, మరి నిన్నటి దినాన్న మీకు అందుబాటులో ఉండకపోవటానికి కారణం మరి నిర్వాహకులు చెప్పి ఉంటారు. నెల్లూరు ప్రాంతంలో మరి మొట్టమొదటిసారిగా మోజెస్ రఘు గారు, బిఎల్సి క్రైస్ట్ చర్చ్ చైర్మన్ గారు అయినటువంటి సోదరులు, జతపని వారు, పెద్దలు, వాళ్ళు మొట్టమొదటి పాటకు సంబంధించినటువంటి ఆ ప్రోమో సాంగ్ రిలీజింగ్ ప్లస్ ఆడియో సాంగ్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగానే వాళ్ళు ఉదయకాలానికి ఆరాధనకు ఆహ్వానించారు. రాత్రి కాలపు ఆ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. తెల్లవారి జర్నీలో ఉండే పరిస్థితిని బట్టి నేను మీకు అందుబాటులో ఉండలేకపోయాను. ఈ దినం దేవుడి ఉన్నతమైన కృపను బట్టి మరల మీ అందరితో కలుసుకుని భాగ్యం దేవదేవుడు నాకు అనుగ్రహించినందుకు మరోసారి తండ్రి అయిన దేవునికి క్రీస్తు ద్వారా కృతజ్ఞతా స్తోత్రాలు నేను చెల్లిస్తూ ఉంటున్నాను. గడిచిన సమయంలో మనం మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 15వ వచనాన్ని ధ్యానం చేయటం జరిగింది. అందులో పరిసయ్యులు పొందుకోబోయేటటువంటి, శాస్త్రులు పరిసయ్యులు పొందుకోబోయేటటువంటి రెండవ శ్రమ ఏంటి అనేటటువంటి విషయం. మతం అన్నది విశ్వాసం అని గత కాలంలో మనం తెలుసుకోవటం జరిగింది కదా. మరి మతంలో కలుపుకుంటే అది నరక పాత్రత ఎలా అవుతుంది అన్నటువంటి విషయాన్ని, మతం 2 రకాలు. దేవుడి ఆలోచనలో నుంచి, దేవుడి ఇష్టంలో నుంచి, దేవుడి మధ్య నుండి పుట్టినది ఒకటైతే, మానవుడు ఏర్పరచుకున్న ఒక సొంత మతం ఉంది.
అదే ప్రమాదకరమైంది. దాని కొరకు దానిలో కలుపుకోవడానికి ఎంత ప్రయాసపడ్డా గూడా ఆఖరికి నరకమే గతి అన్నటువంటి విషయం యేసు ప్రభుల వారు చెప్పడం జరిగింది. అలాగే మనం జేసే సేవలలో గూడా నరకపాత్రమైన సేవలున్నాయి. నిత్యజీవార్థమైనటువంటి సేవలు ఉన్నాయి. ఆ సేవలు చేస్తున్నటువంటి వాళ్ళు, అటువంటి సేవలకు సహకారులుగా ఉంటున్నటువంటి వాళ్ళందరూ గూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి తరుణం. ఎందుకనంటే ఎన్నో ఎంతో కాలంగా వాళ్ళు మిగిలిన వాళ్ళతో కంటే ఎక్కువ సమయం ధర్మశాస్త్రంతో గడిపేవాళ్ళు, దేవుని ప్రజలతో గడిపేవాళ్ళు, దైవ కార్యక్రమాలతో నింపబడేటువంటి వాళ్ళు. చాలా ప్రత్యేకమైనటువంటి వాళ్ళు, చాలా పత్యంతో ఉన్నటువంటి వాళ్ళు, మనలాగా సా సాధారణమైనటువంటి జీవితాలు కలిగి ఉండేవాళ్ళు కాదు. చాలా బాధ్యతాయుతమైనటువంటి పాత్ర పోషించి, ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చినటువంటి వాళ్ళకి, ఆఖరికి నరకమే వెళ్ళాల్సిన దుస్థితి కలిగిందనంటే, నిజంగా ఎట్టి పరిస్థితుల్లో మనకు ఏమాత్రం మంచిది గాదు. కాబట్టి మనం అనుసరిస్తున్నటువంటి నాయకత్వాన్ని గూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకత మనందరికీ ఉంది. ఎందుకుంది అనేటటువంటిది ఈ వచనాల్లో మనకు కనబడుతుంది. మూడవ శ్రమలో మత్తయి సువార్త 23వ అధ్యాయంలో 16వ వచనం నుండి 22వ వచనం వరకు ఉన్నది మూడవ శ్రమ తాలూకు విషయాలు. సో, ఇందులో ప్రధానంగా ఏమున్నాయనంటే ఒట్టు పెట్టుకోవటానికి సంబంధించి. బొట్టు కాదు సుమా, ఒట్టు. ఒట్టు అమ్మ తోడు అని చెప్తారు గదా! నాన్న తోడు, దేవుని తోడు, దేవుని సాక్షిగా దేవుడి మీద నిన్ను ఆనబెడుతున్నాను, ఒట్టు పెడుతున్నాను. మీరు నన్ను నమ్మండి అని చాలామంది ఆ ఒట్టు పెడుతూ ఉంటారు కదా! దాని తాలూకు విషయాలే ఇక్కడ ప్రధానంగా మనకు కనబడతాయి. ఇందులో 3 విషయాలు కనబడతాయి. ఒకటి బలిపీఠం, దేవాలయం, ఆకాశం. ఈ మూడింటి తోడు అని పెట్టుకుంటున్నటువంటి వ్యక్తులు నాటి కాలంలో ఎక్కువ మంది ఉన్నారు. మనం గూడా తెలివిగా దేవుడి తోడు అని పెట్టడానికి కాస్త భయపడో, తటపటాయించో, వెనకాడో ఆహ్, వేరే విషయాల మీద ఒట్టు పెట్టుకునేటువంటి వాళ్ళు ఉండనే ఉంటారు. మరి అటువంటి వాళ్ళు ఇంతకు మనం ఒట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? అలాగే ఒట్టు పెట్టేటప్పుడు దాని తాలూకు వాస్తవికత ఏమిటి? అనేటటువంటి విషయాలన్నీ గూడా గుర్తెరిగి మనం దాని విషయంలో మసలుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. ఈ మూడవ శ్రమ ఒట్టు లేదా తోడు తాలూకు విషయం ఇది. ఒకసారి మనం ఈ వచనాల గుండా ముందుకు సాగుదాం. తదుపరి సాధ్యమైనన్ని విషయాలను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం ఈ దినానికి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనం నుండి 22వ వచనం వరకు నేను చదువుతున్నాను చూడండి. అయ్యో! అంధులైన మార్గదర్శకులారా! ఒకడు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని, దేవాలయంలోని బంగారము తోడని ఒట్టు పెట్టుకుంటే వాడు దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా! అంధులారా! ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయమా? మరియు బలిపీఠము తోడని ఒకడు ఒట్టు పెట్టుకుంటే అందులో ఏమీ లేదు గాని, దాని పైనుండు అర్పణము తోడని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్పుదురు. అవివేకులారా! అంధులారా! ఏది గొప్పది? అర్పణమా? అర్పణమును పరిశుద్ధపరచు బలిపీఠమా? బలిపీఠము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు, దాని పైనుండు వాటన్నిటి తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు దేవాలయము తోడని ఒట్టు పెట్టుకునివాడు దాని తోడనియు, అందులో నివసించు వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. మరియు ఆకాశము తోడని ఒట్టు పెట్టుకునివాడు దేవుని సింహాసనము తోడనియు, దానిపై కూర్చున్న వాని తోడనియు ఒట్టు పెట్టుకొనుచున్నాడు. ఇది యేసు ప్రభుల వారు మాట్లాడుతూ చెప్పినటువంటి విషయాలు. ఇందులో మనం నేర్చుకోవాల్సిన చక్కనైన విషయాలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే
గతంలో యేసుప్రభుల వారు ఈ శాస్త్రుల పరిచయలైనటువంటి వాళ్ళు పొందబోయేటటువంటి శిక్షకు, శ్రమకు తాలూకు విషయాలను తెలియపరుస్తూ కొన్ని పోలికలు పోల్చాడు. వేషధారులారా అన్నాడు. అదేంటో మనం నేర్చుకోవటం జరిగింది. దానికి భిన్నంగా ఈ సమయంలో ఏమంటున్నారంటే, అంధులైన మార్గదర్శకులారా అని. దైవజనులు, దైవజనులు నిజముగా ఒక కారు చీకట్లో కాంతి రేఖల్లాగా వెలుగొందాల్సింది. దేవుడు అనాదిగా చాలా కాలంగా దేవుని ప్రతినిధిగా ఉన్నటువంటి లేదా ఒక మీడియేటర్‌గా, ఓ మధ్యవర్తిగా ఉండేటటువంటి జనాలకు, దేవుడికి, దేవుడికి, జీవుడికి మధ్య ఒక వారధిలాగా ఆహ్, పనిచేసేటటువంటి వ్యక్తి దైవజనుడు. ఈ దైవజనులను దేవుడు ఎంత అద్భుతమైనటువంటి పదజాలంతో పోల్చటం జరిగిందంటే, వాళ్ళు మార్గదర్శకులు. దే ఆర్ రోల్ మోడల్స్. ఇప్పుడు మీ రోల్ మోడల్ ఎవరు అనని విశ్వాసిని అడగగలిగినప్పుడు, ధైర్యంగా వారి కాపరిని చూపించగలగాలి. మా రోల్ మోడలు మా కాపరి. ఎందుకంటే మార్గదర్శకులు అంటారు. మార్గదర్శకులు అన్న దాన్ని ఇంగ్లీష్‌లోకొస్తే మనకు రోల్ మోడల్ అంటాం. మా కాపరి మాకెందులో రోల్ మోడల్ అనే ప్రశ్న వేసుకుంటే, చాలా విషయాల్లో ఆయన రోల్ మోడల్ అని కనబడాలి. ఇంకా చెప్పాలంటే సాధారణమైనటువంటి వ్యక్తికి సాధ్యపడనటువంటి చాలా గొప్ప విషయాల్లో గూడా ఆయన మాదిరి చూపగలిగిన పరిస్థితిలో ఉండగలగాలి. ఈరోజు లోకంలో కాపర్లను అంత సీరియస్‌గా తీసుకునేవాళ్ళు కరువైపోయారు. కాపరి కూడా నా నా జీవితం చాలా స్ట్రాంగ్‌గా ఉండాలి. ఒక మోడల్‌గా ఉండాలి. రోల్ మోడల్‌గా ఉండాలి. దేవుడు అంగీకరించే విధంగా ఉండాలని స్పృహ కలిగినటువంటి సేవకులు గూడా కరువైనటువంటి పరిస్థితి. ఇప్పుడంతా హంగుల మీద, ఆర్భాటాల మీద, స్కీముల మీద, స్కాముల మీద వీటి మీద నడిచిపోతుంది. క్రిస్టియానిటీ అంతా చాలా దారుణమైన విషయం అది. అది ఎప్పటికీ మంచిది కాదండి. ఓ మార్గదర్శిగా ఉండాల్సినటువంటి వాడు, కానీ ఆ మార్గదర్శి అంధుడైతే, మార్గదర్శి దారి చూపేవాడే గుడ్డివాడైతే, యేసుప్రభు వారు ఇంతకుముందు చెప్పాడు కదా! మనకు గుడ్డివాడు గుడ్డివాడికి త్రోవ చూపిస్తున్నాడు. గుడ్డివాడిని రోడ్డు దాటించాలంటే మరో గుడ్డివాడి వల్ల కాదు కదా! రోడ్డు దాటించడానికే ఎంత కష్టమైపోతే, ఈ లోకమే దాటించి పరలోక తీరాలకు చేర్చాలంటే, మనకు మార్గం చూపించేవాడు, కాపరి, దైవజనుడు, దేవుని ప్రతినిధి ఎలా ఉండాలి అనేటటువంటిది చాలా జాగ్రత్త వహించి మనం ముందుకు సాగాలి. భక్తి జీవితం చాలా సీరియస్‌గా తీసుకోవాలండి. నేను చాలా సార్లు చెప్తూ ఉంటాను. నాకు చాలా ఇష్టమైనటువంటి మాట. జీవితంలో భక్తి ఒక భాగం కాకూడదు. భక్తిలోనే జీవితం ఒక భాగం అయిపోవాలి. అనే డిఫరెన్స్ ఉంది ఈ 2 పదాలు. జీవితంలో భక్తి ఒక భాగం అంటే చాలా రకాలైనటువంటి విషయాలున్నాయి. వాటిలో ఇదొకటి అని. కానీ భక్తిలోనే జీవితం ఒక భాగం అనంటే భక్తి చాలా గొప్పది. ఆ భక్తిలో మన జీవితం చాలా చిన్నది. అది అంకితమైపోవాలి. నాకు దేవుడి తాలూకు సత్యాలు ఇవన్నీ గూడా 19 ఏళ్ళు నిండిపోయాయి. 19 ఏళ్ళు నిండిపోయి 20వ ఏట పడ్డప్పుడు భక్తి తాలూకు విషయాలు అర్థమయ్యాయి. అప్పటికే నాకు ఊహ తెలిసి దాదాపు 14, 15 సంవత్సరాలు. అన్నీ స్పృహలో ఉన్నాయి అన్నీ అప్పటినుంచి. ఇంతకాలం నేనెంత ఫేస్ చేసుకున్నాను. అప్పటినుంచి ఇంకా తెలిసుంటే దేవుడి గురించి ఇంకెంత బావుండేదని అదొక శేష ప్రశ్నలాగా మిగిలిపోతుంది. మనకు ఆ వెలితి ఉండాలి ఎప్పటికి. అరే! నేను
చాలా కాలానికి తెలుసుకోగలిగానే, చాలా మిస్ అయిపోయానే. ఈ తత్వం మనలో ఉండగలగాలి. ఇలా ఉంది అంటే భక్తిలో మన జీవితం ఒక భాగం అయిపోయింది అని మనం అర్థం చేసుకోవాలి. అలా ఉండలేకపోతున్నామనంటే జీవితంలో భక్తి ఒక భాగమైంది. దట్స్ ఆల్. అది ఉంటే ఉండొచ్చు, లేకపోతే లేకపోతే. ఎన్నో ఉన్నాయి గదా! ఎన్నిటితోనో నిండిపోయింది జీవితం. అది లేకపోతే ఏమి, ఉంటే ఏమి అన్నటువంటి రీతిలో ఉంటారు. ఎప్పటికీ మంచిది కాదు. ఒక అడిక్షన్, ఒక అడిక్షన్ లాగా ఈరోజు భక్తి జీవితం ఉండాలి. అది లేకపోతే కుదరదు. అడిక్షన్ అంటే తెలుసు కదా మీకు. మందు తాగేవాడికి, మందు తాగకపోతే వాడికి ఎట్టెట్లా ఉంటదండి. మనసులో ఉండదు. తాగాలి, 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 ఎలాగైనా తాగాలి అనేటటువంటిది. అది వ్యసనం అంటే. ఆడపిల్లల వ్యసనం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు అట్లాంటి వాళ్ళ దగ్గరికి ఎళ్ళందే వాడికి మనసుండదు. భక్తి దానికంటే మించినటువంటి రీతిలో ఉండదు. ఇది మంచి వ్యసనం. శ్రేష్టమైన వ్యసనం. దేవుడి సన్నిధికి రావాలి, రావాలి. తెల్లవారు ఎప్పుడవుద్దా? అవుద్దా? అని ఎదురుచూడం. సాయంత్రం ఎప్పుడవుద్దా? అవుద్దా? అని దేవుడి సన్నిధి ఆదివారం ఎప్పుడొస్తదా? వస్తదా? పరిశుద్ధుని ఎప్పుడొస్తా? కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయా? మనం వాలిపోదాం అన్నటువంటి తపన మనకు ఉండగలగాలి. అది చాలా శ్రేష్టమైనది. ఏది ఏమైనా ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం క్లారిటీగా ఆహ్, ఒక దైవజనుడు ఎలాంటి వాడై ఉండాలి అనేటటువంటి విషయం మనందరికి తెలియాలి. ఒకసారి చూద్దాం. పౌలు గారు దైవజనుడి గురించి మాట్లాడుతూ చెప్పిన ఒక చక్కని మాట. యేసుప్రభుల వారి మాటలు చెప్పిన దానిని కొనసాగింపుగా మాట్లాడుతూ ఆయన చెప్పినటువంటి మాట జాగ్రత్తగా గమనించగలిగితే, ఒకనాడు యూదుడు అనేటటువంటి వ్యక్తి నాటికి ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన వాడు. యూదుల పేరు వినగానే శత్రువులందరికీ గూడా గుండెలు అవిసిపోయేవి. శత్రువులన్నటువంటి వాళ్ళు బెంబేలెత్తిపోయేవాళ్ళు. ఎందుకనంటే వాళ్ళ వెనక ఉన్నటువంటి జీవము గల సైన్యములకు అధిపతియగు దేవుడు. అందుకే వాళ్ళంటే చాలా మందికి భయం. మరొక విషయం ఏంటంటే ఇప్పటికి ప్రపంచవ్యాప్తంగా నోబెల్ బహుమతులు ఎవరికెక్కువొస్తాయో తెలుసా మీకు? నోబెల్ బహుమతి అంటే మీకు తెలియనిదేం గాదు చదువుకున్నోళ్ళకి. ప్రపంచవ్యాప్తంగా గొప్ప మానవాళి మేలు కొరకు కొన్ని ఆవిష్కరణలు చేసినటువంటి వ్యక్తులకు ఇచ్చేటటువంటి ఒక అంతర్జాతీయ ఖ్యాతి గణించగలిగినటువంటి బహుమతి. వాటిలో నంబర్ 1 ఇప్పటికీ ఎక్కువ నోబెల్ బహుమతులు పొందేవాళ్ళు యూదులే. చాలా గొప్ప మేధావులండి వాళ్ళు. అలాంటి వాళ్ళ స్థానంలోనికి ఈరోజు దేవుని పిల్లలు మనమొచ్చాం. క్రైస్తవులు. నిజంగా వాళ్ళతో పోల్చినప్పుడు ఏ ఫీచర్స్ మనకు లేవండి. కానీ ఏ ఫీచర్స్ లేకపోయినా మన ఫీచర్ మన దేవుడే. కనుకనే ఆయన మనలందరిని పిలుచుకున్నాడు. అటువంటి వ్యక్తి ఎలా ఉండాలి అన్నటువంటి విషయం. అందులో యూదులే ఇలా ఉంటే యూదులలో ప్రత్యేకించబడినటువంటి వాళ్ళు సేవకులు. వాళ్ళు ఎలా ఉండాలన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ రెండవ అధ్యాయము రోమీయులకు రాసిన పత్రిక 19, 20 వచనాలు చూద్దామండి. రెండవ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 19, 20 వచనాల్లో దేవుడు ఇలా చెప్తున్నాడు. ఏమనంటే, జ్ఞాన సత్య స్వరూపి అయిన ధర్మశాస్త్రము గలవాడయుండి నేను గ్రుడ్డి వారికి త్రోవ చూపువాడను, చీకటిలో ఉండు వారికి వెలుగును, బుద్ధిహీనులకు శిక్షకుడను, బాలురకు ఉపాధ్యాయునై ఉన్నానని నీ అంతట నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా? ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? అది 17వ వచనంలో ఉంటది చూడండి. నీవు యూదుడవని పేరు పెట్టుకొని, కాబట్టి నాడు యూదుడు, నేడు క్రైస్తవుడు. ఈ ప్లేస్‌లో ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా గావచ్చు. ఒక సేవకుడనే గాదండి. అసలు మీకు ఓ విషయం తెలుసో తెలీదో మగవాని జీవితానికి సార్థకత ఏంటి అనంటే,
ఏనాటికైనా దేవుడి దేశవ్యాప్తంగా వాడుకునేటటువంటి ఒక పాత్ర, అర్హమైన పాత్రగా ఎదగగలగాలి పురుషుడు. స్త్రీ అయితే అట్టి పురుషునికి కుమార్తెగా గాని, సహోదరిగా గాని, భార్యగా గాని ఉండగలగాలి. తల్లిగా గాని ఉండగలగాలి. అది స్త్రీ జీవితానికి సార్థకత. అంటే మనందరం గూడా ఎలాగుండాల్సినటువంటి వాళ్ళం అని చెప్తున్నాడంటే, గుడ్డి వాళ్ళకు త్రోవ చూపేవాళ్ళం. గుడ్డి వాళ్ళకు త్రోవ చూపేవాళ్ళం. అది మన ప్లేస్‌మెంట్. స్థాయి దేవుడు అనుకున్నటువంటి స్థాయి అది. చీకట్లో ఉండే వాళ్ళకు నేను వెలుగును. నేనే వెలుగును. అట్లా వెలుగుగా త్రోవ చూపేవాళ్ళుగా ఉండాల్సినటువంటి వాళ్ళు దేవుని ప్రతినిధులు. కానీ వాళ్ళు ఎలా అంధులయ్యారు? అట్లాంటోళ్ళు ఎలా అంధులవ్వగలిగారు? అంటే 10 మందికి త్రోవ చూపించేటటువంటి మార్గదర్శకుడు కూడా చెడిపోతాడా? 10 మందికి వెలుగునిచ్చే దీపం కూడా మసకబారిపోయి ఆరిపోతుందా? అవకాశం ఉందా అంటే ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అట్టి అవకాశాలొస్తాయో, ఎలా అలా ఉండాల్సిన గొప్పవాళ్ళు ఇలా మారిపోతారనేది యేసుప్రభుల వారు బట్టబయలు చేశారు. ఏవండి? ఇది దేని విషయంలో అంటే ఒట్టు విషయంలోనే. యేసుప్రభుల వారు ఈ ఒట్టు తాలూకు విషయాలు కొండ మీది ప్రసంగంలో గూడా చేశారు. ఇంతకు ముందుటి సందర్భాల్లో మనం కొండ మీద ప్రసంగం చూసినప్పుడు ఈ విషయాలు చాలా స్పష్టంగా మనకు ఒట్టు తాలూకు విషయాలు కనబడతాయి. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం నుండి ఉన్నటువంటి విషయాలను జాగ్రత్తగా మనం పరిశీలన చేద్దాం. వాటిని కాస్త నెమరు వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ విషయాల్లోనికి వద్దాం. 34వ వచనం నుండి 37వ వచనం వరకు నేను చదువుతాను. మత్తయి సువార్త 34వ వచనం నుండి 37వ వచనం వరకు. నేను మీతో చెప్పున్నదేమనగా ఎంత మాత్రం ఒట్టు పెట్టుకొనవద్దు. ఆకాశము తోడనవద్దు. అది దేవుని సింహాసనం. భూమి తోడనవద్దు. అది ఆయన పాదపీఠము. యెరూషలేము తోడనవద్దు. అది మహారాజు పట్టణము. నీ తల తోడని ఒట్టు పెట్టుకొనవద్దు. నీ ఒక వెంట్రుకనైనను తెలుపుగా గాని, నలుపుగా గాని చేయలేవు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అని ఉండవలెను. వీటికి మించున్నది దుష్టుని నుండి పుట్టునది అనన్నాడు. యేసు ప్రభుల వారు అసలు ఈ ఒట్టు తాలూకు విషయాలు ఇలా ఎందుకు చెప్పారు? అసలు అది ఒట్టు పెట్టుకోవచ్చా? పెట్టుకోకూడదా? అంటే ఈ సువార్త పత్రికల వివరణలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలోనే మనం నేను చాలా స్పష్టంగా మనం ధ్యానం చేసుకోవటం జరిగింది. నేర్చుకోవటం జరిగింది. ఓకే. దాని తాలూకు క్లారిటీస్ మీకింకా తెలియాలి అంటే మధ్యలో అంటే స్టార్టింగ్ నుంచి జాయిన్ అవ్వని వాళ్ళు ఉన్నారు గదా! మధ్యలో జాయిన్ అయినటువంటి వాళ్ళు మత్తయి సువార్త 5వ అధ్యాయం చెప్పేటప్పుడు లేనటువంటి వాళ్ళు బాధపడాల్సిన పని లేదు. ఇవన్నీ గూడా మనకు జాగ్రత్తగా స్టోరేజ్ అయ్యి రికార్డ్ చేయబడి ఛానెల్‌లో పదిలపరచబడి ఉన్నాయి. ఓకే. వాటిని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైనది. ఓకే. ఇప్పుడు ఈ విషయాలే అక్కడ కొండ మీద ప్రసంగంలో చెప్పినటువంటి విషయాలు మరలా ఈ ఒట్టు తాలూకు విషయాలు యేసు ప్రభుల వారు 23వ అధ్యాయంలో పునరుద్ఘాటిస్తున్నారు. సరే. మనం వాటి వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 16వ వచనంలో మత్తయి సువార్త 23వ అధ్యాయం 16వ వచనంలో ప్రభువు చెప్తున్నటువంటి మాటేంటంటే, శాస్త్రులు, పరిసయ్యులు అంటే దేవుని ప్రతినిధులు ఆహ్, చెప్పే విషయాలు ఒకలాగా ఉంటాయి. సమాజంలో మనం అన్నీ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ప్రతి దైవజనుడిని మనం నమ్మేయటం గుడ్డిగా అదేమాత్రం మంచిది గాదు. అలాగని నమ్మకమైన వాళ్ళని గూడా నమ్మకపోవటం అది గూడా ప్రమాదకరమే. ఈ 2 ప్రమాదాలు మనకు పొంచి ఉంటాయి గుర్తుపెట్టుకోండి. అయితే ఎవరినైనా నమ్మేస్తాం.
లేదంటే ఎవ్వరిని నమ్మం. ఈ 2 సరైన విధానాలు కాదు. ఎవరు యోగ్యులో, ఎవరు నమ్మకమైన వాళ్ళు, ఎవరు ఆదర్శప్రాయులు, మార్గదర్శులు, ఎవరు చీకట్లో ఉండి వాళ్ళకి వెలుగును తీసుకెళ్ళగలరో, దారి చూపించగలరో అట్టి వాళ్ళను మనం 100% వెంబడించాలి. ఎవరైతే వేషధారులైనటువంటి వాళ్ళుంటారో, ధనాపేక్షలై ఉంటారో, మేము గొప్పవాళ్ళమని ఉప్పొంగుతూ ఉంటారో, ఇంకా చెప్పాలంటే మేము మార్గదర్శకులు, మేము దారి చూపించకపోతే మీకు దిక్కే లేదు, గతే లేదు అనని. ఈరోజు చాలామంది ఇదే ఆలోచన చేస్తుంటారు. హ్మ్. కాబట్టి అది మంచిది గాదు. మనం జేయకపోతే చేసేవాళ్ళు చాలామందుంటారు. మనం రాకపోతే వచ్చేవాళ్ళు చాలామందుంటారు. మనం ఇవ్వకపోతే ఇచ్చేవాళ్ళు చాలామందే ఉంటారు. ఎందుకంటే అది దేవుడి సేవ. దేవుడి సేవ మనుషులతో ప్రారంభించిందైతే ఆగిపోద్దది. దాని గురించి మనం ఏం ప్లాన్‌లు జేయాల్సిన పని లేదు. ఎవడినో పడగొట్టాల్సిన దానికి వ్యూహ ప్రతివ్యూహాలు, పై ఎత్తులు వేయాల్సిన పని లేదు. దేవుడితో ప్రారంభించిందా? దేవుడు వెనకున్నాడా? జీవుడు వెనకున్నాడా? ఇవన్నీ గూడా మనం చాలా జాగ్రత్తగా ఆలోచన జేయాలి. ఎందుకనంటే దైవజనులు, దైవ ప్రతినిధులు చెప్తున్నప్పుడు సర్వసాధారణంగా ఎక్కువ మంది ప్రజలు ఏం ఆలోచన జేస్తారంటే, అయ్యగారు చెప్తున్నారంటే, దైవజనుడు చెప్తున్నాడంటే, సేవకుడు చెప్తున్నాడంటే, మనం నిజమే ఉంటదిలే అనేటటువంటి ఒక నమ్మిక. అది కొంతవరకు మంచిది గానీ, పూర్తిగా గుడ్డి విశ్వాసం అంటారే, అది చాలా ప్రమాదం. ఎందుకంటున్నానంటే, ఈ 16వ వచనంలో శాస్త్రులు, పరిసయ్యులు ఏం చెప్తున్నారంటే, దేవాలయము తోడని ఒట్టు పెట్టుకుంటే అందులో ఏది లేదు గానీ, దేవాలయములోని బంగారము తోడు అని ఒట్టు పెట్టుకుంటే దానికి బద్ధుడని మీరు చెప్తున్నారు. ఏమన్నా అర్థమైందా మీకీ ప్రశ్న? యేసుప్రభులు వారు వివరిస్తున్నటువంటి వివరణ మీకేమన్నా అర్థమైందండి? అర్థమైనోళ్ళు ఒకసారి రెస్పాండ్ అయ్యి చెప్పండి. ఏం చెప్పబోతున్నాడు ప్రభు అనేది 16వ వచనంలో ఉండేది? 16వ వచనంలో ఉన్నటువంటి విషయం మీకు ఎంతవరకు అర్థమైంది? ఎవరు మాట్లాడట్లేదు. అంటే మరి అర్థంగా పైన కనబడే దేవాలయం కంటే అందులో ఉన్న వస్తువు విలువైనది అన్నట్టు చెప్తున్నారు. ఆహ్, కాదు నాన్న. ఓకే. ఇంకెవరన్నా మాట్లాడండి. నా దేవాలయం పైన ఒట్టి పెట్టుకుంటే దానిలో ఏం లేదు. అందులో బంగారం తోడు పెట్టుకుంటే వాడే దానికి బాధ్యుడు. ఎందుకంటే అది విలువైనది కాబట్టి దాని మీద ఒట్టి పెట్టుకున్నామని ఇక్కడ చెప్తున్నారు. రైట్. ఓకే. ఇంకా? మీరు అసలు శ్రేష్టమైనటువంటి విషయం దగ్గరికి రావట్ల. అదేంటంటే, ఇది శాస్త్రులు, పరిసయ్యులు చెప్తున్న మాటిది. దేవుడు చెప్తున్న మాట కాదు. శాస్త్రులు, పరిసయ్యులు ఏమంటున్నారంటే, దేవాలయం తోడు అంటే దాన్ని లైట్ తీసుకుంటున్నారట. దానిలో ఉన్న బంగారం తోడుని ఒట్టు పెట్టుకుంటే, అది చాలా సీరియస్‌గా తీసుకోవాలయ్యా! లేకపోతే మీకు చాలా ప్రమాదం అయిపోద్ది అని చెప్తున్నారట. కానీ ప్రభు దాన్ని ఖండిస్తున్నాడు. అది విషయం. మీరు తప్పు చెప్తున్నారు మీరు. మీరు రాంగ్‌గా డైరెక్ట్ చేస్తున్నారు జనాల్ని. ఏంటి అంటే 17వ వచనంలో ఉంటది చూడండి. అవివేకులారా, అంధులారా ఏది గొప్పది? ఏది గొప్పది? బంగారమా? బంగారమును పరిశుద్ధపరచు దేవాలయం. ఇప్పుడు దేవాలయం గొప్పదా? బంగారం గొప్పదా? దేవాలయమే గొప్పది. దేవాలయమే గొప్పది. కానీ జనాలకు ఏం చెప్తున్నారనమాట ఈళ్ళు? బంగారం గొప్పదని చెప్తారు. బంగారం గొప్పదని చెప్తున్నారు. ఎందుకు చెప్తారు తెలుసా? పోనీ అలా ఎందుకు చెప్తున్నారు వాళ్ళు చెప్పండి? తెలుసా మీకు ఐడియా ఉందా ఎవరికన్నా? వాళ్ళు నమ్మరు, ఇతరులను నమ్మించరు. అది కాదమ్మా. అది కాదమ్మా. అసలు ఎందుకు ఈ కాన్సెప్ట్‌లోకొచ్చారు శాస్త్రుల, పరిసయ్యులు? అందుకే అంటే కొన్ని విషయాలు మనకు లెటరల్‌గా దొరకవు.
రాయబడి ఉండవు. దాని వెనక ఉన్నటువంటి ఇన్నర్ సెన్స్ అంటారు దాన్ని. అంతరార్థం మనం బయటకు తీసుకురావాలి. అసలు ఈ దేవాలయం అనగానే దేవుడి సన్నిధికి గుర్తు గదండీ! పరిశుద్ధతకు గుర్తు గదా! ఇది ఓల్డెన్ డేస్‌లో గూడా సొలొమోన్ గారు బంగారు దేవాలయాన్ని కట్టించేటప్పుడు గూడా ఆయన జెప్పినటువంటి మాట ఎలా అంటే ఎంత గొప్ప విషయం అనంటే ఆహ్, ఆయన ఆ దేవాలయానికి పొదిగిన బంగారాన్ని బట్టి ఆ దేవాలయానికి వాల్యూ వచ్చిందని ఆయన ఎప్పుడు మాట్లాడలేదండి. ఎందుకంటే మహనీయుడు. నాన్నగారు ఎంత దేవుడంటే పిచ్చితో పోగు జేసిన సమస్తాన్ని దేవుడి మందిర నిర్మాణం కొరకు ధారబోస్తే, అది సరిపోక మొత్తం దేశంలో ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర నుంచి ఇంకా ఆహ్, చందాల్లాంటివి, కానుకల్లాంటివి పోగు జేసి, వాళ్ళకి పన్నులు గూడా విధించి మరి దేవుడి సన్నిధి అద్భుతంగా ఉండాలన్నటువంటి తపన కలిగినటువంటి వ్యక్తి సాల్మన్ గారు. చిన్నోడేం గాదండి. ఎప్పుడో వృద్ధుడైనప్పుడు బారెల మాటిని చెడిపోయాడో, మళ్ళీ పుంజుకున్నాడు. అది వేరే సంగతి గానీ, ఇక అంతకు ముందు తర్వాత సంగతులంతా కూడా చాలా చాలా శ్రేష్టమైనటువంటి వాడు. తండ్రినే తలపించిన వాడు, తండ్రిని మరిపించినటువంటి వ్యక్తి సాల్మన్ గారు. అటువంటి ఆయన కట్టించినటువంటి ఆ బంగారు దేవాలయం విషయంలో ఆయన మనోగతం ఎలా ఉందో ఒక మంచి విషయం చూద్దాం. మనకు అర్థం అవుద్ది. అంటే శాస్త్రుల పరిచయలు ఎందుకు ఇక్కడ ఆగిపోయారనేది కూడా మనకు తెలియాలి. దైవజనులు, దేవుని ప్రతినిధులు ఎందుకు ఫోకస్ చేస్తున్నారు? ఆ బంగారం మీద ఫోకస్ చేయటానికి కారణం ఏంటి? దేవాలయాన్ని నెగ్లెక్ట్ చేయటానికి కారణం ఏంటి? మనకు అర్థం కావాలి. చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 5వ అధ్యాయము 11-14 వచనాలు చూద్దాం. 11-14 వచనం. నేను చదువుతున్నాను చూడండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 5వ అధ్యాయము 11-14 వచనం. యాజకులు పరిశుద్ధ స్థలము నుండి బయలుదేరి వచ్చినప్పుడు అచ్చట కూడి ఉన్న యాజకులందరూను తమ వంతులు చూడకుండా తమను తాము ప్రతిష్ఠించుకుండ్రి. అంటే వంతులు చూడకుండా అనంటే ఇప్పుడు నీటరు నాకు సంబంధం లేదు. ఇప్పుడు నువ్వు చేయాల్సిందే. నేను చేయాల్సిన పని లేదు. అనేది ఆలోచన చేయకుండా ప్రతి ఒక్కరు పనికి పూనుకున్నారట. ఈరోజు మనం గూడా చాలా సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, కొన్ని పనులు మీరు చేయాలని షెడ్యూల్ చేసుంటాం. వాళ్ళు రారు. మనకు వస్తుంది అటువంటి భాగ్యం, అవకాశం. అప్పుడు ఏమనుకోవాలి మనం? అది వాళ్ళకి ఇచ్చింది కదా! వాళ్ళు చేయాల్సింది కదా! నేనెందుకు చేయాలి? ఈ ఈ తరహా ఆలోచనలుంటాయి. అలాగా వాళ్ళు అట్లా అనుకోలేదట. ఏం చేశారు చూడండి. 12వ వచనం నుండి. ఆసాపు, హేమాను, యెదూతూనుల సంబంధమైన వారును, వారి కుమారులను, సహోదరులకును, సంబంధికులకు పాఠకులైన లేవీయులందరూ సన్నపు నార వస్త్రములు ధరించుకొని, తాళములను, తంబురలను, సితారాలను చేతబట్టుకొని, బలిపీఠమునకు తూర్పు తట్టున నిలిచిరి. వారితో కూడా బూరలు ఊది యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలు వెళ్ళి ఆ బూరలతోనూ, తాళములతోనూ, వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముందని స్తోత్రము చేసిరి. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా, సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయారు. దేవుడి తేజస్సుతో నిండినటువంటిది మందిరం. దేవుడి పరిశుద్ధ స్థలముగా పేరుగాంచింది మందిరం. అది పాత నిబంధనలో. ఇప్పుడు మందిరం మనకు తెలుసు. మనమే దేవుని మందిరం. అలా ఉండాల్సింది. దేవుడి సన్నిధిగా, దేవుడి పరిశుద్ధతకు గుర్తుగా ఉండాల్సినటువంటిది దేవుడి సన్నిధి. దేవాలయం. మరి ఇంత గొప్పది దేవాలయం అని దేవుడు చెప్తూ ఉంటే, అంత గొప్పది దేవాలయం అని నాటి జనాలందరూ కూడా గుర్తిస్తూ ఉంటే, మహారాజు చక్రవర్తి గుర్తిస్తే, మరి వీళ్ళేంటి అలా మాట్లాడుతున్నారు? తెలుసుకోవాలి. 6వ అధ్యాయం చూద్దాం. ఇదే దినవృత్తాంతం 2వ గ్రంథం 6వ అధ్యాయం
18 వచనం నుండి 21 వచనం వరకు చూద్దాం. 18 నుంచి ఇదే దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయం 18 నుంచి 21 వచనాలు చూడగలిగితే, మనుష్యులతో కలిసి దేవుడు భూమి యందు నివాసము చేయునా, ఆకాశమును మహాకాశమును నిన్ను పట్టజాలవే, నేను పట్టిన ఈ మందిరము నిన్ను పట్టునా. దేవా యెహోవా నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపము ఎందును లక్ష్యముంచి నీ సేవకుడునైన నేను చేయు ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. నీ సేవకులు ఈ స్థలము తట్టు తిరిగి చేయు విన్నపములను వినుటకై నా నామమును అచ్చట ఉంచెదనని నీవు సెలవిచ్చిన స్థలముననున్న ఈ మందిరము మీద నీ కనుదృష్టి రాత్రింబగళ్ళు నిలుచునుగాక. నా నామము ఉంటుంది, నా నామం అచ్చట ఉంచుతాను. దేవుడి నామం ఎంత గొప్పది, ఎంత గంభీరమైనది, ఎంత భయంకరమైనది, ఎంత శ్రేష్టమైనది, ఎంత అద్వితీయమైనది. అలాంటి దేవుడి నామం పెట్టబడినటువంటి చోటట నాటికి దేవుడి సన్నిధి దేవాలయం. ఇంకా చూడగలిగితే 21వ వచనంలో, నీ సేవకుడును నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబో ప్రార్థనలు నీవు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలమందు ఆలకించుము, ఆలకించున్నప్పుడు క్షమించుము అని. అంత అద్భుతమైనటువంటి వాళ్ళు, అంత చేసినటువంటి వాళ్ళు, సర్వం దేవుడి మందిరానికి దారపోసినటువంటి మహనీయుడే మాట్లాడుతూ, నీ సన్నిధి ఉందయ్యా, అక్కడ నీ ప్రత్యక్షత ఉందయ్యా, నీ నడిపింపు ఉంది, నీ పరిశుద్ధత ఉంది అని దేవాలయం గురించి మాట్లాడుతుంటే, అట్టి దేవాలయం మీద ఒట్టు పెట్టుకుంటే పెద్దగా నువ్వు సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు. కానీ అందులో ఉన్న బంగారం గురించి మాత్రం ఒట్టు పెట్టుకున్నావు అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎందుకు చెప్తున్నానంటే, గుర్తుపెట్టుకోండి, దేవాలయంలో ఉన్న బంగారం అన్నదానికి 2 సాదృశ్యాలు ఉంటాయి. మొట్టమొదటిది ఏంటంటే, దేవాలయంలో వెలుపలి భాగం, లోపలి భాగం, పై పూత బంగారంతో చేయబడింది. ఈ దేవాలయం అనగానే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మందిరాలు కాదు. మన మందిరాల పరిస్థితి ఎట్లా ఉంటాయంటే, మన ఇల్లులు చాలా గంభీరంగా, గొప్పగా, శ్రేష్టంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. కానీ మందిరం మాత్రం దారుణంగామైనటువంటి స్థితిలో అదొక ఒక భూత్ బంగ్లా అంటారు చూసారా, అలాగా వదిలిపెట్టేసినటువంటి పరిస్థితి ఉంటుంది చాలా సందర్భాలు, చాలా చోట్ల. అలా కాదు, అప్పుడు దేవాలయంగా పిలువబడినటువంటి దాన్ని ఎంతగా వాళ్ళు చేశారంటే, పూత మొత్తం దేవాలయానికి లోపలి గోడల్లో మీద ప్లస్ బయట గోడల మీద ఒక ధగ మెరిచేటువంటి సూర్యుడు ఉదయించినప్పుడు, ఆ సూర్యుని కిరణాలు పడ్డప్పుడు ఆ బంగారపు పూత ఎట్లా మెరిచేదట అంటే, అసలు భూమి మీద ఒక చోట సూర్యుడి ప్రచండమైనటువంటి ఆ కిరణాలు ఉంటున్నాయా అన్నట్టుగా ఉండేదట. అలా ఏర్పాటు చేయటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే, సూర్యుని కేసి ఎవడు చూడడానికి సాహసం చేయకూడదు. అంటే సూర్యుడిని ఏదో ఆపాలనో, లేకపోతే ఏదో ఆయన్ని ఇబ్బంది పెట్టాలనో ఇలా చేసే పరిస్థితులు ఉంటే, దేవుడి సన్నిధి సూర్యుని కంటే గొప్పది అని సింబాలిక్‌గా చెప్పటానికి బంగారపు పూత వేసేవాళ్ళట. అది ఆ విధంగా ధగధగ ఆ మెరుపులు కూడా చూడలేని పరిస్థితి. అంటే ఈ మధ్యకాలంలో ఎవడు పడితే వాడు దేవాలయాల మీదకి, చర్చిల మీదకి దాడులు చేయించడానికి వెళ్ళిపోతున్నాడు. అంత ధైర్యం చేసేవాళ్ళు కాదటోళ్ళు. అందుకే అసలు ఈ రాతి మీద రాయి కూడా తీసేసి దోచుకుపోయినటువంటి పరిస్థితి ఎందుకొచ్చిందంటే, ఒకటే, అంత అద్భుతమైనటువంటి రీతిగా పదగబడినటువంటి బంగారంతో, టన్నుల బంగారం అండి. 1 కాదు, 2 కాదు, వాళ్ళు పెట్టినటువంటిది మొత్తం. దైవజనుడు, రాజు, చక్రవర్తి, జనాలు అందరూ మొత్తం పొగేశారు దేవుడి సన్నిధి కోసం. అది కదా భక్తి అంటే. ఏమండి, అలాంటి పరిస్థితి, అంత గొప్ప పరిస్థితి ఉంటే, ఇది మొదటి పోలిక. బంగారానికి పోల్చబడినటువంటి, బంగారంతో ఎందుకు పొదిగారు అన్నటువంటి విషయం తెలుసుకోవాలంటే, ఒకటి దాని మెరుపుకు, దాని
తాకిడికి ఎవడే గాని కన్నెత్తి చూడాలన్నటువంటి స్థితిలో ఉండకూడదనేది ఒక సెన్స్ అయితే, రెండోది ఈ బంగారం అనేటటువంటి దాన్ని ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వమనం. ఇంతకుముందు కూడా చెప్పాను మీకు. ఎవరికి పడితే వాళ్ళు ఇవ్వమండి. వాళ్ళకి ఇవ్వం మనం. మనకు నెలవైనటువంటి వాళ్ళకి, మన కడుపున పుట్టిన వాళ్ళకి, మనం మనం బాగా ఇష్టపడుతున్న వాళ్ళకి దాన్ని ధారాదత్తం చేస్తాం. ఏమండి? అదే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనకు మన ఉనికికి కారణమైనటువంటి వాడు, మన వృద్ధికి కారణమైనటువంటి వాడు, మనం ఈరోజు ఏ స్థితిలో ఉన్నామో దానికి అంతటి కారకుడైనటువంటి దేవుడి సన్నిధికి ఇచ్చేటప్పుడు మాత్రం ఎక్కువ బంగారానికి ఖర్చయిందండి. మిగతా వాటికి ఏం కాలేదు అక్కడ దేవాలయం కట్టేటప్పుడు. ఎందుకంటే అలా ఉండాలి. ఆ స్టార్‌డమ్, ఆ మెయింటెనెన్స్ మనం అంటే దేవుడికి ఎంత ప్రేమ ఉందంటే, ఆయన చేసిన పనులన్నిటి మీద మనకు అధికారం, ఆయన చేతి పనులన్నిటి మీద మనకు అధికారం ఇచ్చాడు. ఆయనన్ని ప్రిపేర్ చేసి, తయారు చేసి మనకు దారదత్తం చేయటం జరిగింది. మరి మనం ఎలా ఉండాలి? కానీ మనోళ్ళంతా కూడా ఈ దేవాలయం మీద ఫోకస్ లేదు గానీ, బంగారం మీద ఫోకస్ ఉందట. ఎందుకుంది అనంటే, ఈ బంగారానికి ఎందుకు ఏర్పాటు చేశారు పోతనేది ఒక కారణం చూసాం కదా! రెండో కారణం మనం ఆలోచన చేస్తే, బంగారం గూడా కానుకలుగా ఇచ్చేవాళ్ళట. నాటి కాలంలో దేవుడి సన్నిధికొచ్చినప్పుడు జ్ఞానులు మాత్రమే కాదు, యేసుప్రభు చూడ్డానికి వచ్చినప్పుడు బంగారం, సామ్రాణి, బోళంనిచ్చింది. దేవుడి ప్రజలు గూడా దేవుడి సన్నిధికొచ్చేటప్పుడు బంగారాన్ని ఇచ్చేవాళ్ళట. ఇంకా చెప్పాలంటే బంగారాన్ని మారకం చేసి కొన్ని వస్తువులను మందిరంలోనికి తీసుకొచ్చేవాళ్ళట. కానుకలు, బంగారాన్ని అమ్మేసి కానుకలు వేసినటువంటి వాళ్ళున్నారట. సో, ఆ వస్తువుల మీద, ఆ కానుకల మీద, ఆ బంగారం మీద ఉంది దృష్టి వీళ్ళందరికీ. అందుకే అంటే ఏంటి అర్థం? నువ్వు పొరపాటున దేవుడికి ఒక తులం బంగారం ఇస్తానని నువ్వు మాటిస్తే దాన్ని తప్పేసావంటే చాలా ప్రమాదం నీకు. ఏమనుకుంటున్నావు నువ్వు? దేవాలయం తోడని పెట్టుకోవడం కంటే దేవాలయం లోపల ఉన్న బంగారం తోడని పెట్టుకున్నావు. నువ్వు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మేము దాన్ని దోచేసుకోవాల్సిందే. ఈ మైండ్ సెట్‌తో ఉన్నటువంటి వాళ్ళన్నమాట. అందుకే ఇప్పుడు దేవాలయం తోడని పెట్టుకుంటే మాకేంటి లాభం? బంగారం తోడని పెట్టుకుంటే చాలా జాగ్రత్త వహించాలి. కాబట్టి నువ్వు దేవుడి కోసం కానుకిస్తావని చెప్పినటువంటిది అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, మనం ఇవ్వాలి అని అనుకున్నది ఖచ్చితంగా మనకు స్పృహ ఉండి మనం చేయాల్సింది ఉంది. అది వేరే సంగతి. అది మన కమిట్మెంట్. కానీ ఈ బెదిరింపులు ఉన్నాయి చూసారా? వీళ్ళు అది కూడా మరలా ఎవరు బెదిరించేవాడు? యోగ్యుడు గాదు, శ్రేష్ఠుడు గాదు, ధన్యుడు గాదు, దైవ ప్రతినిధి గాదు. దోచుకునేవాడు. దోచుకునేవాడే బెదిరిస్తాడు. మరలా ఏ బెదిరింపులంటే భయభ్రాంతులకు గురి చేస్తాడు. ఎంత భయభ్రాంతులకు గురి చేశారంటే నిజంగా అట్లాంటోళ్ళనే నమ్ముతుందండి ప్రపంచం. ఒక దైవజనుడున్నాడు, మీకు చెప్పానో లేదో. ఆదివారం కానుకలేసిన తర్వాత అందరిని బహిరంగంగానే అందరి ముందే అది ఆ బాక్సు మనం ఆఫరింగ్ బాక్స్‌లో ఏస్తాం గదా! ఆ బాక్స్ ఓపెన్ చేయించేసి అంతా చూపించాడు. చూపించిన తర్వాత కొందరు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి రూ. 10 ఏశారు, రూ. 20 ఏశారు, ఓ రూ. 50 ఏశారు, 100 ఏశారు, 500 ఏశారు, 2000 ఏశారు. వాళ్ళ స్థాయిలను బట్టి, వాళ్ళకున్న ప్రేరణను బట్టి, వాళ్ళకున్న సమర్పణను బట్టి, వారు పొందిన మేలులను బట్టి, వారు పొందనయ్యున్నటువంటి మేలులను బట్టి ఈ రీతిగా రకరకాలుగా కానుకలేస్తారు. ఎవడైతే 500 లోపు కానుకలిచ్చారో వాళ్ళు ఇంటికి వెళ్ళరు. దారిలోనే ఏ వాహనం కిందో పడి నుజ్జై చస్తారు. దేవుడేమన్నా బిచ్చగాడు అనుకుంటున్నారా? మర్యాదగా మీకొక అవకాశం ఇస్తున్నా. మీరు మళ్ళీ వేయండి. 500 కంటే తక్కువైందంటే మాత్రం మీరైపోతారు. అంతేనండి. వాళ్ళు వేసిన కానుకలకు ఎక్స్‌ట్రాగా మళ్ళీ 500 గూడా వేసి తప్పైపోయిందని జెప్పి అయ్యగారి దగ్గర ప్రార్థన చేయించుకొని ఎళ్లారు. ఇప్పుడు అట్లాంటోళ్ళదే హవా. గొర్రె కషాయాన్ని నమ్ముతుందంటారు గదా! అలాంటి పరిస్థితులు ఈరోజు ప్రపంచం అంతా ఉన్నాయి.
ఎవరో అందుబాటులో ఉన్నా, ఉండకపోయినా, ఇచ్చినా, ఇవ్వకపోయినా, వచ్చినా, రాకపోయినా వాళ్ళే భుజాల మీద వేసుకొని, చేసుకొని పోయేవాళ్ళు. ఆహ్, ఇలా త్యాగదనులను ఎవరు ఆలోచన జేయరు. కాబట్టి వీళ్ళు అదే అదే చెప్తున్నాడు. వాళ్ళు అవివేకులు వాళ్ళు. కాబట్టి ఆ అవివేకం మంచిది గాదు. దేవాలయమే గొప్పది. ఎందుకంటే పరిశుద్ధత లోనున్నటువంటి కానుకకు పరిశుద్ధత గాని, లేదంటే ఆహ్, ఆ బంగారానికి పరిశుద్ధత గాని, దేవాలయాన్ని చూసే గదా వాళ్ళిచ్చిందది. దేవుడి సన్నిధి ఉందని, అక్కడ పరిశుద్ధత ఉందనే గదా ఆలోచించి గదా ఇచ్చింది. మరి దీన్ని ప్రక్కన బెట్టి, వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తున్నారంటే, మందిరం అంటే పరిశుద్ధతకు సంబంధించింది, దేవుడి సన్నిధికి సంబంధించింది, దేవుడి ప్రసన్నత, దేవుడి కనుదృష్టి కలిగినటువంటిది అనే ఆ సెన్స్ లేదు వాళ్ళకి. లోపలికొచ్చినటువంటి దాన్ని మీద దృష్టుంది. అది ప్రభువు ఏమంటున్నాడంటే, మీరు అంధులైన మార్గదర్శకులు. దేవుడి మీద దృష్టి తప్ప. సంపాదన మీద దేవుణ్ణి అడ్డుబెట్టుకొని అడ్డుగోలగా వెనకేసుకోవాలన్నటువంటి వాళ్ళ జీవితాలు అంధులైన మార్గదర్శకత్వమైనటువంటి జీవితాలు. మీకు ఓ విషయం తెలుసో తెలీదో, దేశంలో టాప్ ధనవంతుల్లో క్రైస్తవ నాయకులు గూడా ఉన్నారు. ఏవండీ ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నాను ఓ ప్రశ్న. అలా ఉండొచ్చంటారా? దేశంలో 140,00,00,000 మంది పైనున్నారు గదా జనాభా. ఈ దేశ జనాభాలో టాప్ 100 ధనవంతుల్లో, శ్రీమంతుల్లో కొందరు క్రైస్తవ నాయకులు గూడా ఉన్నారు. దీన్ని మీరు ఎలా ట్రీట్ చేస్తారు? అందులో ఏముందండి, అది ఆశీర్వాదమే కదా! అనే పరిస్థితా? లేకపోతే అలా ఉండగూడదండి. ఎందుకంటే ఇదిగో ఈ కారణం గదా! ఈ కారణాన్ని బట్టి వాళ్ళు అలా ఉండాల్సినోళ్ళు అని ఉండట్లేదు అనేది మీకెలా అనిపిస్తది? దాన్ని ఎలా అనాలిసిస్ చేస్తారు మీరు? మాట్లాడండి. దయచేసి మాట్లాడండి. అర్థమైన వాళ్ళు మాత్రమే మాట్లాడండి. మీకు నా ప్రశ్న అర్థమైందండి? బ్రదర్స్ గాని, సిస్టర్స్ గాని. టాప్ 100 శ్రీమంతుల్లో దేవుని ప్రతినిధులుగా ఉన్నటువంటి కొందరు సేవకులు గూడా ఉన్నారండి. ఇప్పుడు అలా ఉండటం అనేది బ్లెస్సింగా? లేకపోతే వాళ్ళు దోచుకున్నదా? దేవుడు మెచ్చేదా? లేకపోతే దేవుడు శిక్షించేదా? మనందరికీ అది స్ఫూర్తిదాయకమైందా? మార్గదర్శకమైందా? కాదా? అని నేను అడుగుతున్నా. మీరేమంటారు దేవుని దానికి? అయితే అంత పెట్టుకోడు. దోచుకున్న వాళ్ళే వాళ్ళు. వెరీ గుడ్ సిస్టర్. అతడు ఇక్కడ ధనవంతుడంటే దేవుని ఆజ్ఞలను పాటించకుండా తనకు తాను ఎత్తిపెట్టుకుంటాడు కాబట్టి ధనవంతుడైనాడండి. వెరీ గుడ్ సిస్టర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, కొత్త నిబంధనలో ప్రారంభంలో అపోస్తలుల బోధ అంటే చాలా మందికి మింగుడు పడదండి. ఎందుకనంటే వాళ్ళెవ్వరు పోగేసుకోలే. పోగులుగా చంపబడ్డారేమో గానీ పోగేసుకున్నోళ్ళు కాదు. ఈరోజు దైవజనుడి దగ్గర వేల కోట్లేంటండి బాబు. దైవజనుడికి వేల కోట్ల. ఎక్కడి నుంచొచ్చాయి? ఆ బిడ్డలు కూలి, నాలి చేసుకొని, తినక కుటుంబం కోసం పెట్టుకోక, దేవుడు ఇవ్వాలి, ఇస్తే దేవుడు ఆశీర్వదిస్తాడన్నటువంటి మంచి మనసుతో ఇస్తే, దానిని దేవుడి మహిమ కోసం, ఆత్మల రక్షణ కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం, సంఘ సరిహద్దుల విస్తరణ కోసం వాడకుండా దొంగ లెక్కలు చూపించి, రకరకాలైనటువంటి బూచీలు చూపించి, భయాందోళనకు గురి చేసి దోచుకున్న డబ్బులు. మనకెంత అవసరం అంత ఇస్తాడు ఆయన. అంత ఉంటే చాలన్నటువంటి పరిస్థితి ఉండాల్సింది కొనిచ్చి. మా టార్గెట్ దేశంలోనే 100 మంది ధనవంతుల్లో నేను ఉండగలగాలన్నటువంటి తపన. ఈ తపనతోనే ఏం చేస్తారంటే సత్యవాక్యాన్ని తాకట్టు పెడతారు. దేవుని ప్రతినిధుల్ని అసలు ఖాతరు చేయరు. దేవుడి భయాన్ని పక్కన పెడతారు. ఎందుకంటే సిరికి దాసులైన వాడు
దేవునికి దాసులు కాలేరు. కాబట్టి ప్రియులారా, దైవజనుడు అంటే గుర్తుపెట్టుకోండి, వాడు ఎప్పుడు ఎక్కడ చూసినా ఏం చేసినా కూడా డబ్బు 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 అనేటువంటి పరిస్థితులు, డబ్బుతోనే ముడిపెట్టబడినటువంటి పరిస్థితులు తీసుకెళ్ళిపోతూ ఉంటాడు జనాల్ని. అది ఎప్పటికీ మంచిది కాదు. అతడు మార్గదర్శి ఏమాత్రం కాదు. తనకున్న సంపాదనను ధారపోసి తన్ను తాను ధారపోసుకునేవాడు మార్గదర్శకుడైన సేవకుడు. ఈరోజు అట్లాంటి వాళ్ళు ఎంతమంది కనబడతారండి? పిల్లల కోసమని, సంఘం కోసమని ధారపోసేవాళ్ళు, వాళ్ళకున్నటువంటి జవసత్వాలను, తలాంతులు అన్నింటినీ ధారపోసేవాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా దోచుకోవాలన్నటువంటి మనస్తత్వంతో ఉండేవాళ్ళు. కొంతమంది ఈ మధ్యకాలంలో సేవకుల గురించి విన్నాను. నేను షాక్ అయిపోయాను. నేను ఏమన్నా తెలుసా, పలానా సేవకుడిని పిలిపించేటప్పుడు మనం ఇంతగా ఆఫరింగ్ ఇవ్వాలని ఫిక్స్ అయిపోయి ఉంటాం. అది మామూలే. ఎందుకంటే లెక్క పత్తులు చేసేటప్పుడు దైవజనుడికి ఇంత ఆఫరింగ్ మనీ ఇచ్చి పంపించాలనేది ఒక లెక్క వేసుకొని, ఒక అప్రాక్సిమేట్ ఎస్టిమేషన్ వేసుకొని ముందుకు సాగుతాం. మనకంతా తెలుసు కదా. ఆ దైవజనులు అట్లా వాడు మైండ్ సెట్ మనీ మైండెడ్గా ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటారంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50,000 ఇచ్చి పంపిద్దాం ఆఫరింగ్ అనుకుందాం అనుకోండి. 50,000 కాదు, ఓ 4-5 లక్షలు ఇచ్చి పంపించాలన్నట్టుగా మొత్తం ఎన్ని రోజులు, 2 రోజులు వస్తే 2 రోజులు మోటివేట్ చేస్తాడట, 3 రోజులు వస్తే 3 రోజులు మోటివేట్ చేస్తాడట. ఇవ్వడం తప్పు కాదు ప్రియులారా, కానీ పొందదగిన వాళ్ళకి ఇవ్వకపోవటమే తప్పు. పొందదగిన వాళ్ళకి ఇవ్వం, పొందటానికి అర్హత లేని వాడికి మాత్రం దోచిపెట్టే వాళ్ళు ఉంటారు. అది చాలా ప్రమాదం. అలాంటి వాళ్ళు ఉంటారు, జాగ్రత్త. అలాంటి వాళ్ళందరూ మనకు మార్గదర్శకులు కాదు. రైట్. ఇది మనకు ఈ 17వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు. 16, 17 వచనాలు మనం ఇప్పటిదాకా ధ్యానం చేశాం. తర్వాత భాగాల్లో దేవాలయం కోసం, దేవాలయం అర్పణ, బలిపీఠము, దాని మీద ఉన్న అర్పణల కోసం, తదుపరి ఆకాశము, దేవుడి సన్నిధికి, దేవుడి సింహాసనం కోసం ముందు ధ్యానం చేద్దాం. ఇప్పటి వరకు విన్న వాటిలో ఎవరికైనా ఏమన్నా సందేహాలు ఉంటే దయచేసి అడగండి. లేని పక్షాన ఒకరు ప్రార్థన చేయండి.